ఎవరైతే సందీప్ యూనివర్సిటీ రావాలనుకుంటున్నారో వాళ్ళు మనకి తెలుగు స్టేషన్ నుంచి కానీ డౌన్ ద సౌత్ ఎక్కడి నుంచి అయినా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అయ్యే ఖర్చులన్నీ మీరే పెట్టి తీసుకొచ్చి మొత్తం చూపించి వాళ్ళకి నచ్చిన తర్వాత అడ్మిషన్ తీసుకుంటారని విన్నాను. ఒకసారి దాని గురించి చెప్తారా? డైరెక్ట్ గా డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ వెళ్ళి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేసి, సో వాళ్ళకి మేము చెప్తుంది ఏంటంటే మీ కళ్ళతో మీరు వచ్చి యూనివర్సిటీని చూసి దాని తర్వాత, ఎందుకంటే చదివేది ఉండేది ఎవరు? పిల్లలు. రాయలసీమ నుంచి అయితే గనక ముంబైకి వెళ్ళే ట్రైన్స్ కళ్యాణ్ జంక్షన్ వరకు టికెట్స్, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నాసిక్, అలాగే విజయవాడ, తర్వాత మనకి ఒంగోలు ఆ రీజన్ నుంచి అయితే కనుక మనకి షిరిడి నియరబుల్ మన్మాడ్ జంక్షన్ ఉంటుంది, మన్మాడ్ నుంచి మళ్ళీ నాసిక్కి. వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఎవ్రీథింగ్ అనేది మేమే వాళ్ళకి బేర్ చేసి వాళ్ళకి అన్ని సాటిస్ఫాక్షన్, మేము చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ ఉంటేనే మేము వాళ్ళకి అడ్మిషన్ అనేది వాళ్ళకి కన్ఫర్మేషన్ అనేది చేయడం జరుగుతుంది. గర్ల్స్ స్టూడెంట్స్ కూడా చాలా మంది జాయిన్ అయ్యారు, ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ ఆల్సో. సో ఇప్పుడు జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నాసిక్ కదా, అంత దూరము, మరి సెక్యూరిటీ ఎలాగా, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి నాసిక్లో అండ్ యూనివర్సిటీలో అన్నదానికి ఒక్కసారి మీ మాటల్లో. ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అప్రాక్సిమేట్లీ ఫీమేల్ స్టూడెంట్స్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 500+ స్టూడెంట్స్ ఉన్నారు. తెలుగు వాళ్ళకి ఎవరైతే మన ఫీమేల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సెపరేట్ గా తెలుగు రెక్టర్స్ అనేది ఇక్కడ మనం అపాయింట్మెంట్ చేయడం జరిగింది. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నాయి. లైక్ తెలంగాణలో వచ్చేసి మనకి సూర్యాపేట డిస్ట్రిక్ట్ లో ఉంది, నెక్స్ట్ నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఉంది, సిద్దిపేటలో ఉంది, ఖమ్మం, వరంగల్. ఇలా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మనకి విజయవాడ, కర్నూలు, అనంతపూర్, కడప, ప్రతి ప్లేస్ లో ఆఫీస్ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి సార్. I don't know what thought came into your mind and you started this foundation and 10,000+ students are studying under your university. Sandeep University has been enacted by Government of Maharashtra by its state assembly. It is recognized by AIU, Association of Indian University, University Grant Commission under Section 3. Also recognized by University Grant Commission under Section 2F, under Section 12B, which is very, very prestigious approval. Hardly 30 universities in the country are recognized by the University Grant Commission under Section 12B. By virtue of this, we are entitled for research funding from the University Grant Commission.